ఐఎమ్ బిలియనీర్. థ్యాంక్ యూ యూనివర్స్. ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో కొన్ని అప్పులు ఉంటాయండి. ల్యాండ్ కానీ లేకుంటే గోల్డ్ ఆర్నమెంట్స్ కానీ ఎక్కడనో పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు ఎంతో కష్టపడి అప్పు చేసి మరీ చదువుతారండి. ఇప్పుడున్న జనరేషన్ ఎట్లా అంటే తిట్టినా కొట్టినా అట్టిగా ఏమన్నా కానీ చనిపోతారండి. వాళ్ళకి జనరేషన్ తెలియడం లేదండి. ఎందుకంటే మనం ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత కంపల్సరీ మనము మన తల్లిదండ్రులకు చూడాలండి. ఎంతో కొంత వాళ్ళకు అప్పును తీర్చేందుకన్నా ట్రై చేయాలండి. లేకుంటే మనకు ఇంత లైఫ్లో వచ్చిన వాళ్ళని వదిలేయడం అనుకో ఘోరం అండి. ఎందుకంటే మనం ఏమైనా చేయడం వల్ల వాళ్ళకి ఏమైనా అయిందనుకోండి పెద్ద సఫర్ అవుతారండి. 20-30 సంవత్సరాలు కష్టపడి పెంచితే లటక్కన చనిపోవడం, ప్రాణం తీసుకోవడం, ఊరేసుకోవడం, సూసైడ్ చేసుకోవడం అనేది చాలా వేస్ట్ అండి. అందుకోసం కొంచెం ఆలోచించండి. చనిపోవడం కూడా న్యూమరాలజీ చేయండి. మీకు పేర్లు సెట్ కాక అట్లా చనిపోతారు తప్ప రీజన్ ఏం కాదండి. అందుకోసం కొంచెం మన పేరెంట్స్కి వాల్యూ ఇవ్వండి. వాళ్ళకు మన చెట్టంత కొడుకులమండి. ప్రతి ఒక్కరి తల్లిదండ్రులు మన కొడుకు ఎంతో కొంత సంపాదించి మాకు చిన్న చిన్న అవసరాలు తీరుతారు అనుకుంటారు తప్ప పెద్దగా ఏం చేయాలని అనుకోరండి. ఎందుకంటే వాళ్ళు ప్రశాంతంగా పడుకునేందుకు. ఎందుకంటే అప్పులు ఉంటే నిద్ర రాదండి. మాకు కూడా ఎన్నోసార్లు అనుభవం అయింది. అప్పు ఉంటే తెల్లారి ఎవరు వచ్చి అడుగుతారు అది అని అంటారండి. అందుకే మేము అంటున్నాము కొంచెం చూడండి. ఎవరు సూసైడ్ చేసుకోకుండా ట్రై చేయండి. అది కూడా కంపల్సరీ న్యూమరాలజీ చేయండి. సూసైడ్ చేసుకున్నారంటే కంపల్సరీ ఏదున్నా ఆత్మహత్యకు సంబంధించి నెంబర్స్ ఎఫెక్ట్ అండి. అందుకోసమే మీరు కొంచెం ఆలోచించండి. ఈ వీడియో ఎవరికి చేరుతుందో చేరలో తెలియదు కానీ ఫీల్ కాకండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము కూడా అడుగుతున్నాము. ఎందుకంటే మనకు కార్ తీసుకోవాలనే టార్గెట్ ఉందండి. మనము స్టేజ్ దగ్గరికి వచ్చిన తర్వాతనే కొంచెం బెటర్ ఉంటారని అందరు అన్నారండి. అప్పుడు నువ్వు స్కూల్స్ టెంపుల్స్ కట్టడానికి ఉంటుంది. నువ్వు క్యాజువల్గా ఏం చేయకుండానే నీకంటూ ఒక గుర్తింపు లేనప్పుడు అడిగి వేస్తాను అన్నారండి. అందుకోసం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే లైక్ కొట్టండి. ఫీల్ కాకండి. సారీ ఏమనుకోకండి. థ్యాంక్ యూ యూనివర్స్. ఐఎమ్ బిలియనీర్.